ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, శారీరకంగా కూడా వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఎదుర్కొంటున్న మీ పోరాటముల్లో, మీ శ్రమల్లో, మీ కన్నీటిలో, మీ దుఃఖములో, మీ నిందల్లో, మీ అవమానాల్లో, మీ ఓటమిలో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి శత్రు పోరాటముల్లో దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను విడువడు, ఎడబాయడు. తప్పక మిమ్మల్ని అవనెత్తుతాడు. ఆయన మీతో ఉండి మీకు గొప్ప విజయం దయచేస్తాడు. కాబట్టి దేవునితో నడవండి, ఆయన సహాయం తీసుకొని ముందుకు నడవండి. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా ఏ శ్రమ, ఏ శోధన మీకు ఎదురవుతున్నా తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా పట్టుదలతో ప్రార్థించండి. మార్గములన్నీ మూసుకుపోయిన స్థితిలో కూడా మీ ప్రార్థన అనేక ద్వారములను తెరుస్తుంది, అనేక మార్గములను తెరిచి మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. వాక్యముతో, ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. దేవుని సన్నిధి మీకు తోడండి, మిమ్మల్ని నడిపిస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు పొందుతున్న బాధను చూచి, మీరు ఎదుర్కొంటున్న ఆ శ్రమను, ఆ హింసను చూచి నీ స్వంత కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు నీ బాధను చూచి నీతో చెప్తున్నారు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని. నీ జీవితాన్ని గురించి ఈ లోకంలోని మనుషులు నీకు ఏమి చెప్తున్నా నమ్మొద్దు. ఎవరు ఏ మాటలు నీతో మాట్లాడుతున్నా నమ్మొద్దు. నీకే ఆలోచనలు ఇస్తున్నా నీ జీవితం ఇంతే అని, నీ పరిస్థితులు, నీ బాధ ఇక నివారణ అవ్వదు, ఈ బాధ చాలా భయంకరమైంది, ఈ బాధ దీర్ఘకాలికమైంది, ఈ బాధ స్వస్థపడేది కాదు, ఈ బాధ మరణం కొరకే వచ్చింది అన్నట్లుగా నీ చుట్టూన్న మనుషులు ఎవ్వరు ఏమంటున్నా వారి మాటలు పట్టించుకోవద్దు. ఈరోజు దేవుని మాట నిన్ను తాకుతుంది. ఆ మాట నీకు చెప్తున్నది ఏంటంటే, నీ బాధ నివారణ అవుతుంది. ఈ బాధ అంతటిని నేను నివారణ చేస్తున్నాను. అది ఏ బాధ అయినా, శారీరకంగా బాధ అయినా, ఆత్మీయంగా బాధ అయినా, మానసికంగా కృంగిపోతున్న ఏ బాధ అయినా, ఆర్థికంగా బాధలున్నా, కుటుంబపరంగా బాధలున్నా, నీ జీవితంలో ఏ బాధ నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నా, ప్రతి బాధనకు నివారణ ఉంది. భయపడొద్దు. నేను నివారణ చేస్తాను, నేను స్వస్థపరుస్తాను, నేను విడుదలిస్తాను. కలవరపడద్దు, ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు, నా మాట పట్టించుకొని నమ్ము అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభువారు ఈ మాట 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీతో మాట్లాడారు. ఆ స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడినో, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చూడండి, ఆ స్త్రీ తన బాధ నివారణ కాక ఎన్నో చోట్లకు తిరిగింది, ఎందరిని ఆశ్రయించింది, తన ధనమంతా ఖర్చు చేసింది, తిప్పలు పడింది, తనకు తెలిసిన వైద్యులందరిని ఆశ్రయించింది, తనకు తెలిసిన ప్రయత్నాలన్నీ కూడా చేసింది. అయితే చాలామంది సలహా ఇచ్చారు, ఎంతోమంది జాలిపడ్డారు, ఎంతోమంది పాపం అన్నారు. అయితే ఆమె ఎదురు చూచింది, ఎవరైనా నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు బాగుపడతావు అని అంటారేమో అని. ఎంతో ఎదురు చూచింది, కానీ ఎవ్వరూ కూడా అటువంటి మాట ఆమెతో పలకలేదు. కారణం ఏంటిదంటే, ఆమె వినాలనుకున్న అటువంటి మాట పలుకగలిగిన శక్తి, సామర్థ్యత కలిగిన వారు ఎవ్వరూ కూడా లేరు. అప్పటి వరకు ఆమె ఆశ్రయించిన వారందరూ కూడా మనుషులు,
కేవలము బలహీనులు. అయితే ఆమె చివరిసారిగా ఇటువంటి మాట పలుకగలిగిన ఒక శక్తిమంతుని కనుగొంది. ఆయన ఆమెతో పలికారు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని. ఆయన మాత్రమే ఇటువంటి మాట పలుకగలడానికి కారణం ఆయన పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు, మానవుని యొక్క అనేక శ్రమలకు, రోగాలకు, కష్టాలకు, కన్నీళ్లకు మూల కారణమైన పాపము మనుషుల నుండి తుడిచివేయగలిగిన పరిశుద్ధుడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధుడు. అందువలనే ఆయన పాపం నుండి విడిపించగలిగినాడు అనేక మందిని, రోగాల నుండి స్వస్థపరచగలిగారు అనేక మందిని, బాధల నుండి వేదన నుండి తప్పించి మనశ్శాంతిని, సమాధానాన్ని కూడా ఇవ్వగలిగారు అనేక మందికి. అందువల్లే ఆ రోజు ఆ స్త్రీతో నీ బాధ నివారణ అయింది అని పలికారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్న ఆ స్త్రీ ఆ బాధ నుండి విడుదల పొంది ఆరోగ్యంగా సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఇటువంటి అద్భుతకరమైన మాట వినాలని నీవు కోరుకుంటున్నావా? నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే నీవు వినలేవు, నువ్వు జ్ఞానుల దగ్గరికి వెళ్ళినా నువ్వు వినలేవు, ధనవంతుల దగ్గరికి వెళ్తే నీవు వినలేవు, నువ్వు వైద్యుల దగ్గరికి వెళ్తే కూడా ఇటువంటి మాట నువ్వు వినలేవు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న భయంకరమైన బాధ, నీ శ్రమ, నీ పరిస్థితులను చూచిన వారు నీవు ఎవరి దగ్గరికి వెళ్ళినా అసాధ్యం అంటున్నారా? వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా కుదరదు అంటున్నారా? ఇక అంతా అయిపోయింది, ఏమాత్రం లాభం లేదంటున్నారా? అవును, మనుషులకు అసాధ్యమే కనుక మనుషులు అలాగనే అంటారు. అయితే నీ బాధ నివారణ అయింది, నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు, నీకు ఇక శ్రమ లేదు, కష్టం లేదని అనేటువంటి మాటను వినాలంటే మనుషులను ఆశ్రయించకు. నీ విమోచన కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ సమస్త దోషముల కొరకు, నీ యొక్క శాపమును కొరకు ప్రాయశ్చిత్తార్థం తన రక్తమును వెలగా చెల్లించి నీవు పొందవలసిన బాధను, నీవు పొందవలసిన శాపాన్ని, నీవు పొందవలసిన ఆ శ్రమను ఆయన శిలువపై భరించి సర్వమానవాళికి విడుదలిచ్చుటకు అధికారము సంపాదించిన యేసుప్రభువారు మాత్రమే ఇటువంటి మాట పలకగలరు. కాబట్టి ఈరోజు నీవు ఏ బాధలో ఉన్నా, ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా, ఎవ్వరితో కూడా పంచుకోలేని ఎటువంటి బాధను నువ్వు అనుభవిస్తున్నా కూడా నీ బాధను నివారించగలిగిన ప్రభు దగ్గరకు రా. హృదయపూర్వకంగా నీ బాధంతా ఆయనతో పంచుకో. తప్పక నీ బాధ నుండి నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరిచి నెమ్మదిని, శాంతిని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఆ స్త్రీ ఎటువంటి విరిగి నలుగుని హృదయంతో ఆయన దగ్గరకు వచ్చిందో, ఎంతగా ఆయనకు సబ్మిట్ అయిపోయిందో, ఎంతగా ఆయనకు అర్పించుకుందో, అటువంటి సమర్పణ నీకుంటే, అటువంటి సబ్మిషన్తో నీవు ఆయన దగ్గరకు వస్తే తప్పకుండా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన శక్తి నీకు ఇస్తాడు, ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. ఆయనలో నుండి జీవము నీలోనికి ప్రవహిస్తుంది. ఆ స్త్రీ ఆయనను ముట్టి స్వస్థత పొందినప్పుడు వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళలని తనలో తాను గ్రహించి యేసు ప్రభువారిలో నుండి జీవము, ఆ శక్తి ఆ స్త్రీలోనికి ప్రవహించడం ప్రభువుకు తెలిసిపోయింది. ప్రభావము బయలు వెళ్ళింది. ఆయనలో నుండి పరిశుద్ధాత్మ ప్రవహిస్తుంది. ప్రవహిస్తూ ఆ స్త్రీని ముట్టింది, ఆ స్త్రీని స్వస్థపరిచిందని ప్రభువు గ్రహించారు. ఆ స్త్రీలోనికి పరిశుద్ధాత్మ శక్తి ప్రవాహము నిరాటంకంగా వెళ్ళడానికి ఆ స్త్రీలో ఆటంకం లేదు. తనలోనికి పరిశుద్ధాత్మ శక్తి, దేవుని ప్రభావం ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. అందువల్లే దేవుని శక్తి ఆమెలోనికి ప్రవహించి అద్భుతకరమైన స్వస్థత పొందుకుంది. ఈరోజు నీలోనికి కూడా ఆయన శక్తి ప్రవహించాలంటే, ఆయన జీవము నీలోనికి వచ్చి స్వస్థత జరగాలంటే, అద్భుతం జరగాలంటే నిరాటంకంగా ఆయన శక్తి నీలో ప్రవహించగలగాలి. ఏ ఆటంకము కూడా నీకు ఆయనకు మధ్యలో ఉండకూడదు. ఆయన శక్తి నిన్ను తాకకుండా, ఏ పాపము, ఏ శాపగ్రస్తమైన పరిస్థితి నిన్ను ఆటంకపరచకూడదు. ఆనాడు స్త్రీ ఈ విధంగా పూర్తిగా ఆయనకు అప్పగించుకుందో, తనలో ఉన్న గర్వమును, అహమును అన్నీ విడిచిపెట్టి విరిగి నలిగిన హృదయంతో, అంటే తగ్గింపుతో ఆయన పాదాల దగ్గరకు వచ్చిందో, ఈరోజు నీవు కూడా అదేవిధంగా ఆయన పాదాల దగ్గరకు వస్తే తగ్గింపుతో, నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, నన్ను పరిశుద్ధపరచండి పశ్చాత్తాపంతో, ఒప్పుదలతో ఆయన దగ్గరకు వస్తే తప్పకుండా నీలోనికి ఆయన జీవం ప్రవహిస్తుంది. నీలో ఉన్న ప్రతి కల్మషము కొట్టివేయబడుతుంది. నీలో ఉన్న ప్రతి బాధను తీసివేస్తాడు. నీవు ఏ బాధతో ఉన్నా ప్రతి బాధ కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుని పోతే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవునికి మనల్ని సమర్పించుకుంటూ ఈ ఉదయాన్ని మీరు ఏ బాధలో ఉన్నా మోకరించగలిగితే నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి
ఈరోజు నీ బాధ నివారణ చేస్తానని వాగ్దానం చేశారు తండ్రి. మీ మాట ఎప్పటికీ కూడా అసత్యం కాదు నాయనా. మీ మాటలన్నీ సర్వసత్యం తండ్రి. మీరే మాట పలుకుతారో ఆ మాట ఆమె నన్ను వాడవు. మీరే మాట పలుకుతారో అవన్నీ కూడా నమ్మిన వారందరి జీవితంలో ఆమెనని దేవుడవు తండ్రి. ఈరోజు ఈ మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఆమెనండి. ఎవరు ఏ బాధలో, ఏ సమస్యలో, ఏ కన్నీటిలో ఉన్నారో, ఏ బరువుతో ఉన్నారో, ఏ శ్రమ వారిని వేధిస్తూ ఉందో, ఏ దుఃఖము వారిని వెంటాడుతూ ఉందో, సమస్తము చూస్తున్నవాడో తండ్రి. ప్రతి బాధను నివారణ చేయండి. ఏ హృదయంలో ఎవ్వరికీ తెలియని బాధ ఉన్నా ఆ బాధను కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించండి పరిశుద్ధాత్ముడా. ప్రతి శరీరమును తాకండి, ప్రతి అవయవమును తాకండి, హృదయాన్ని తాకండి, అంతరంగాన్ని తాకండి, మాటలను తాకండి, చూపులను తాకండి, వారి యొక్క క్రియలను తాకండి, వారి మానసిక వేదనలను తాకండి అయ్యా. వారి అనారోగ్యాలను తాకండి, వారికి ఆర్థిక బంధకాలను తాకండి, కుటుంబ కలతలను తాకండి నాయన. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను తాకండి నాయన. ప్రతి వేదన మీరు ముట్టండి నాయన. మీ జీవమును పంపించండి అయ్యా. వారిలోనికి ప్రవహింపచేయండి తండ్రి. ఆ ప్రవాహంలో ప్రతిదీ కొట్టుకొని పోవాలి నాయన. నీకు ఇష్టం లేని ప్రతిదీ కొట్టుకొని పోవాలి నాయన. నీకు దూరం చేసేది ప్రతిదీ కొట్టుకొని పోవాలయ్యా. నీ కొరకు నమ్మకంగా జీవించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేసి ఈరోజు వాగ్దానాన్ని ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి సమస్యలను, శోధనలను కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి తండ్రి. ఈరోజు మేమందరం ఏక మనసుతో ప్రార్థిస్తుండగా ఎంతమంది జీవితాల్లో సంఖ్యలు ఉన్నాయో, బంధకాలు ఉన్నాయో, ప్రతి బంధకము తెంపబడుగా కేస్తున్నామములు, ప్రతి సంఖ్యలు తెంపివేయబడుగా కేస్తున్నామములు, ప్రతి రోగము నుండి విడుదల పొందుకుందరుగా కేస్తున్నామములు, ప్రతి అప్పు బంధకాలు, ప్రతి ఆర్థిక బంధకాలు, ప్రతి కోర్టు కేసెస్ అయినా ఏవైనప్పటికీ విడుదల పొందుకుందరుగా కేస్తున్నామములు. ఉద్యోగ సమస్యలైన, వ్యాపార సమస్యలైనా, ఇంటి సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, పొలం సమస్యలైనా, ఇక ఏ సమస్యలైనా యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. మరి ఈరోజు ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు కూడా మీరు సహాయకుడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, చేసే ప్రతి పనిలో, ప్రారంభించే ప్రతి దానిలో కూడా మీరు తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ హృదయంలో ఉన్న బాధను ప్రభు చూచారు. మీ బాధను నివారణ చేయబోతున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.